సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సాధన ఉదయ భాస్కర్ అండి. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్ చేస్తానండి. సార్ ఇప్పుడు ప్రస్తుతంగా చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార దిశగా అసెంబ్లీ జరుగుతుందా? ఖచ్చితంగా అసెంబ్లీలో మంచి బాగా జరుగుతున్నాయండి సమావేశాలు. కానీ గతంలో చూసినప్పుడు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా బెటర్గా ఉన్నాయని చాలా బాగా మామూలుగా మాట్లాడుతున్నారు. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో అయితే మనం టీవీ పెట్టి అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మనతో పాటు మన పిల్లలు ఉన్నారు పక్కన, వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు మాట్లాడే వెకిలితన విశేషాలు కానీ చాలా ఇబ్బందిగా ఉండేవి. కానీ ప్రస్తుత సమావేశాలు అంటే చాలా బాగా ఉన్నాయి. అర్థమయ్యేటట్లు వాళ్ళ మంత్రులు సమాధానం చెప్పడం కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ చెప్పే విధానం కానీ చాలా బాగుంది. చాలా చూడటానికి కూడా మనం ఉంది. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ప్రతిపక్షం కావాలంటున్నారు. మరి అతనికి ప్రతిపక్షం ఇవ్వడం అనేది ఎంతవరకు అది వాస్తవం అంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లు వచ్చినాయి, నీకు ప్రతిపక్ష హోదా ఉంది, అందులో 2 సీట్లు నేను 2 ఎమ్మెల్యేలు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నాడు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమంటున్నాడు, 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారు అతనికి? 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అనేది ఎలాగిస్తారు? అది 23 సీట్లు ఉన్నప్పుడు 2 సీట్లు తీసేసుకుంటే నీకు 21 సీటుకి ప్రతిపక్ష హోదా రాదన్న కూడా ఇవాళ 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారు? ఇవాళ స్పీకర్ని కానీ వీళ్ళందరినీ మొత్తం ఏంటంటే అతను ఒక లాబింగ్ చేసి ఏదైనా సరే ప్రతిపక్ష హోదా పట్టిపోదాం. కానీ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వరు. కానీ ప్రజలు ఇచ్చారు కదా, ప్రజల తీర్పు శిరస వహించి అతను మామూలుగా వచ్చి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజల పక్షాన్ని పోరాడాలి తప్ప కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాను అంటే 151 సీట్లు ఇప్పుడున్నప్పుడు అహంకారంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు వచ్చేటప్పటికి అతను విధానం ఏంటో జనాలకి అర్థమవుతుంది. కానీ ప్రజలు ఎన్నుకున్నబడినప్పుడు ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడతాడా, ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడడా? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలకి గొంతెత్తుదామని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు మనం? కానీ ప్రతిపక్ష హోదా అనేది 1/10 అనేది రావాలి, శాసనసభలో సభ్యులు రావాలి. కానీ అతనికి సభ్యులు లేరు కదా, 11 మంది సభ్యులు ఉన్నారు. 11 మంది సభ్యులకి ఎలాగిస్తారని ప్రతిపక్ష హోదా అనేది రాదు. అని అతను ఏ కోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతిపక్ష హోదా అనేది రాదు. ప్రజలే ఎన్నుకున్నారు, 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లతోటే అతను మామూలుగా వచ్చి సభలోకి వచ్చి ఏదో ప్రజల సమస్యపై మాట్లాడితే మళ్ళీ పట్టాను ప్రతిపక్ష హోదా ఇస్తారేమో. కానీ ఇప్పుడు అతనికి ప్రతిపక్ష హోదా అనేది రాదు, ఎవరు కూడా. ఇప్పుడు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం రిగ్గింగ్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ట్యాంపరింగ్ చేశారు మన 150 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు చేసింది ట్యాంపరింగ్ కాదు. ఇప్పుడు 164 సీట్లు వస్తే ట్యాంపరింగ్ అన్నాడు. కానీ కరెక్టే. మరి ఇది బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ పెట్టారు కదా, బ్యాలెట్ బాక్సుల్లో ఎలాగా చేస్తారు? ఇది అతను కూడా విజ్ఞత ఉండాలి. ఏదైనా మాట్లాడేవంటే దానికి తగ్గట్టుగా మాట్లాడితే ఉందాతనంగా ఉంటుంది. కానీ అతను ఏంటంటే ఏదో మాట్లాడేసాం, ఏదో చేసేసామనే విధానంతో వెళ్తాడు తప్ప అతనికి సబ్జెక్ట్ లేని పర్సన్ అతను. అలాంటి వ్యక్తితో మనం ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడంటే దాన్ని మనం అంతగా తీసుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి చాలా వెకిలితనంగా చాలా విధంగా అవమానించాడు. ఒక్క సీటు కూడా రాలేదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనే ఉన్నారు. కానీ అసెంబ్లీలో ఇవాళ 21 సీట్ల స్థాయితో అతనే ఇవాళ ఉన్నాడు అక్కడ. ఇవాళ ఈయన 11 సీట్లు ఇచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినాయంటే ప్రజలు ఏ విధంగా ఇన్ని బుద్ధి చెప్పారు అనేది అతను ఆలోచించాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో ఆరోపణ చేసేసి ఇవాళ పవన్ కళ్యాణ్ అయిన అతను కూడా ఇవాళ ఎంతో బెటర్గా చేస్తున్నాడు. ఇవాళ పంచాయతీరాజ్ని కానీ ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తినట్టుగా ఏదో కార్పొరేటర్ తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు. అది పద్ధతి కాదు. ఇతనికి అసలు అసెంబ్లీకి సమావేశాలకు రానివాడు ఇవాళ ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది సార్, మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఎలా మాట్లాడుతున్నారు అని మాట తీరు ఎలా ఉంది? ఆయన చాలా బాగా చేస్తున్నాడండి. ఆయనకి ఇచ్చిన శాఖకి చాలా న్యాయం చేస్తున్నాడు. ఇవాళ విద్యపై ఇవాళ మంచి పోరాటం చేస్తున్నాడు. అదే 117 జీవో వీళ్ళు ఇచ్చి గతంలో స్కూళ్ళు డెవలప్ చేసి మళ్ళీ ఆ స్కూల్ని పనికిరాకుండా చేసేసి వీళ్ళు ఏదో చేసేమన్నారు. కానీ ఇవాళ అది ఈయన ఆ శాఖకి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉన్నత విద్యకు కానీ
పాఠశాల విద్యకు కానీ ఈయన చాలా సముచిత స్థానం కల్పిస్తున్నాడు. నేను అలాంటి నాయకుడు లోకేష్ గారు, అలాంటి నాయకుడు మంచి డెవలప్ చేస్తాడు, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాడని, విద్యార్థులకి మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడని ఆశిస్తాను.